హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ట్రిక్ ఆఫ్ ద డే 19th ట్రిక్లోకి వచ్చాం. తప్పకుండా ముందు 18 ట్రిక్స్ ఎవరైనా సరే చూడకపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఆ ట్రిక్స్ అన్ని చూడండి. ఓకే, యూట్యూబ్లో డైరెక్ట్గా మీరు సెర్చ్ చేస్తే ట్రిక్ ఆఫ్ ద డే ఇన్ తెలుగు అని కొడితే స్టార్టింగ్ మొత్తం అనే ట్రిక్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మాకు మెయిల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఓకే మనం ఈరోజు సింపుల్ ట్రిక్ చూద్దాం. అందుకంటే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఈరోజు ట్రిక్ వచ్చేసి చాలా చాలా సింపుల్ ట్రిక్. ఒకసారి చూద్దాం మనం. సో చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏ, బి, సి అండ్ డి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 5:2:4:3. సో ఏంటి, ఒక సమ్ ఆఫ్ మనీని ఏబిసిడికి మధ్య ఎంత డివైడ్ చేయాలంట, ఏ రేషియోలో, ఏ ప్రపోర్షన్లో? 5:2:4:3. ఓకే, ఇఫ్ సి గెట్స్ ₹1000 మోర్ దాన్ డి, సికి 1000 రూపీస్ డి కంటే ఎక్కువ వస్తాయి, వాట్ ఈజ్ బీస్ షేర్ అంటున్నాడు. సో ఓకే, ఈ ప్రపోర్షన్లో డివైడ్ చేసినప్పుడు ఒకవేళ సికి డి కంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తాయి, అప్పుడు బీస్ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో బీ షేర్ ఎంత? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నార్మల్గా అయితే ఏం చేస్తాం, సి/డి ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. సి ప్లేస్లో డి ప్లస్ 1000 పెడతాం, డీని కనుక్కుంటాం. అది కొంచెం ఏం చేయాలి, మనం ప్రాబ్లమ్స్ చేయాలి, పేపర్ మీద పెన్ కంపల్సరీగా పెట్టాలి. సో అదే పేపర్ మీద పెన్ పెట్టకుండా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే దీన్ని ఒకసారి చూడండి. ఇది సి 4, డి వచ్చేసి 3. సో డి కంటే సి ఎంత ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది. ఓకే, సో ఈ 1 ఎక్కువ ఉండడం వల్ల ఎంత వాల్యూ ఎక్కువ అవుతుంది, 1000 ఎక్కువ అవుతుంది. సో మనం సిని డిని మాత్రం ఎందుకు కంపేర్ చేసాం, మనకు క్లియర్గా డి కంటే సి 1000 రూపీస్ ఎక్కువ వచ్చింది అని చెప్పారు కాబట్టి ఫస్ట్ సిని డిని చూస్తున్నాం. సికి డికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. సో 1కి 1000 రూపీస్ పెరిగింది, అవునా? సో అంటే 1 వాల్యూ ఎంత, 1000 రూపీస్. సో క్లియర్గా మనకి ఇక్కడ రేషియోలో 1 వాల్యూ 1000 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు 5 వాల్యూ ఎంత అవుతుంది, 5000 అవుతుంది. మనకి ఏం కావాలి, బీ షేర్ కావాలి, బీ సెకండ్ది. సో 2 వాల్యూ కావాలి, 2000. 1000 వచ్చింది కాబట్టి 2 ఎంత, 2000 అనమాట. సో డైరెక్ట్గా చూసే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. సి డి కంటే 1 ఎక్కువ ఉంది, ఆ 1 1000కి ఈక్వల్. సో 1000కి ఈక్వల్ అంటే 2 వచ్చేసి 2000కి ఈక్వల్. సో బీ షేర్ 2000 వెంటనే చెప్పేయచ్చు అనమాట అలా. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ సిమిలర్గా ఉన్న ప్రాబ్లం చూద్దాం, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో చూడండి, ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఏబిసి అండ్ డి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 5:9:6:3 అంటున్నాడు. ఓకే, సో ఇఫ్ సి గెట్స్ ₹1500 మోర్ దాన్ డి, సో ఇక్కడ ఏంటి 1500 ఎక్కువ వచ్చిందంట సికి. అలా అయితే మళ్ళీ బీ షేర్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, సి డి కంటే ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది, అవునా? సి డి కంటే ఎంత ఎక్కువ ఉంది, 3 ఎక్కువ ఉంది. సో ఆ 3 1500కి ఈక్వల్ అవుతుంది, అవునా? 3 వచ్చేసి ఏంటి, 1500కి ఈక్వల్ అవుతుంది. సో 3 1500కి ఈక్వల్ అయితే మనకి ఏం కావాలి, బీస్ షేర్ అడిగాడు. సో బి అంటే ఎంత, 9 కావాలి. 3 1500 అయితే 9 కంటే 3 × 3 9. సో 3 × 1500 4500. సో ఒకవేళ మనకి ఏ షేర్ ఎంతో అడిగాడు అనుకోండి. సో 3 1500, సో 1 ఎంత, 500. ఓకే, 1 ఎంత, 500. సో 1 500 కాబట్టి 5 ఎంత అవుతుంది, 5 × 500 2500. సో ఏ షేర్ ఈస్ 2500. సో ఇలా మనం సింపుల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట, వితౌట్ పేపర్ అండ్ పెన్. జస్ట్ చూసే, ఇక్కడ 3 ఎక్కువ ఉంది, 3 1500 అయింది. సో 1 500, 1 500 అంటే 9 వచ్చేసి 4500. 9 × 500 4500. ఓకే, సో ఓకే గైస్, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇలాంటి ట్రిక్స్ ముందున ఆల్రెడీ 18 ఉన్నాయి. సో తప్పకుండా వాటిని అన్నిటిని చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.